మొదటిగా తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు ఈ సమయాన్ని అప్పగించిన రావు గారికి, ఆయన కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు సాగర్ గారికి, కూడొచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలండి. సోదరుడు చక్కగా వాక్య పఠనం చేశారు. ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా ఆయన చదివి వినిపించారు. 4వ వచనంలో మొట్టమొదటిగా దేవుడు చెబుతున్నటువంటి సంగతి ఏంటంటే, ఈ 4 నుండి ఈ 7 వచనాలు యూనిటీని గురించి చెప్తుంది, ఐక్యతను గురించి. ఏకత్వానికి 7 సూత్రాలు. మనం నేర్చుకునే పాఠం పేరు చెప్తున్నాను, ఏకత్వానికి 7 సూత్రాలు. ఈ 7 సూత్రాల్లో మొదటగా మీరు చదివారు శరీరం ఒక్కటే అని. శరీరము ఒక్కటే. శరీరం ఒక్కటే అంటే సంఘము ఒక్కటే అని అర్థం. శరీరం అంటే సంఘము అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ ఆవేశం చేత రాయించాడు. ఈ సంఘమైనటువంటి ఈ శరీరము ఏకమై ఉండాలి, ఏకత్వము కలిగి ఉండాలి. దీనిలో భిన్నాభిప్రాయాలు ఉండకూడదు శరీరంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీ ఉందండి, శరీరం. ఈ శరీరము వాటి యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుంది? ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటాయా, లేకుంటే ఒకదానికి ఒకటి విరుద్ధంగా, పరస్పరము విరుద్ధంగా ఉంటాయా? కలిసి ఉంటాయా, వేరు వేరుగా ఉంటాయా? కలిసి ఉంటాయి. ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయి, అవును కదా? సహకారం చేసుకుంటాయి. అందుకనే ఈ శరీరము చక్కగా తన పని తాను చేసుకోగలుగుతుంది. ఒకదానికి ఒకటి అంటే ఒక అవయవానికి మరొక అవయవము సహాయము చేయటం వలన. మీకు 2 వచనాలు చెప్తాను. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం నుండి ఒక మాట, 12వ వచనం. ఎలయనగా శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు అలాగుననే శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను, ఒకే శరీరమై, అలాగే క్రీస్తు ఉన్నాడు. అంటే శరీరములో అనేకమైన అవయవాలు ఉన్నను, శరీరము ఒక్కటే. అంతే కదండి? శరీరములో అనేకమైన అవయవములు ఉన్నను, శరీరం ఒక్కటే. ఇంకొక మాట అంటాడు 13వ వచనములో, ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేస్తున్న వారమైతిమి అంటాడు. అంటే శరీరములో ఉన్న అవయవాలు యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం ఉంటుందా? ఇప్పుడు మేము వేరే ఊరి నుంచి వచ్చామండి.
మీరేమో లోకల్, మీరు జొన్నల గరువు క్రీస్తు సంఘం, మాది గుడ్డిగూడెం క్రీస్తు సంఘం, ఆయన నూతిరామన్నపాలెం క్రీస్తు సంఘం. మనమంతా ఒకటేనా? లేకుంటే మా క్రీస్తు సంఘం వేరు, మీ క్రీస్తు సంఘం వేరా? మనమంతా ఒక్కటే, ఒకే శరీరము, ఒకే సంఘముగా మనమందరము కూడా ఉన్నాము. అంటే మనలో ఏముందంటే యూనిటీ, ఐక్యత అనేది ఉంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే మనమందరము కూడా ఒకే శరీరముగా ఉండుటకు బాప్తిస్మం పొందితిమి. అంటే బాప్తిస్మం పొందిన వారందరూ కూడా ఒకే శరీరముగా ఉండాలి, ఏక శరీరముగా ఉండాలి. ఆ శరీరమే సంఘము. ఆ శరీరం ఏంటి? సంఘం. అంటే ఒకటే సంఘం అనమాట. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఒకే సంఘముగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. అది యూనిటీ, ఆయన కోరుకునే ఐక్యత అన్నమాట. దయచేసి మీకు రోమీలకు రాసిన పత్రిక నుండి ఇంకొక మాట, శరీరంలో ఉన్న అవయవాలను గురించి, అవి చేసే పనిని గురించి రోమీలకు రాసిన పత్రిక దయచేసి చూద్దాం. 12వ అధ్యాయం 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేక అవయవములుగా ఉన్నామంటాడు. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకే పని ఉంటుందా? పరిచర్య చేసే వాళ్ళైతే పరిచర్య. ఇప్పుడు పాటలు పాడారు, చక్కగా యవన బిడ్డలు వచ్చారు, చక్కగా పాటలు పాడారు, చాలా సంతోషం అనిపించింది. అంటే ఎవరు చేయవలసిన పని వాళ్ళకి ఆ బాధ్యత ఉందన్నమాట. బోధించే విషయంలో సోదరులు బోధిస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పగించిన పనిని వాళ్ళు నిర్వర్తించాలా, అలాగూ సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ శరీరం అనేది ఒక్కటే. ఒక్క శరీరానికి ఎన్ని శిరస్సులు ఉంటాయి? ఎస్, ఒక్క శరీరానికి ఒకటే శిరస్సు ఉంటుంది. లేకుంటే కొన్ని శరీరాలకి ఒకటే శిరస్సు ఉంటుందా? కొన్ని శరీరాలకి ఒకటే శిరస్సు ఉండదు. లోకంలో ఉన్నవారు చెప్పేది ఏంటంటే, మాది కూడా క్రీస్తు సంఘమే అంతే అంటారు కదా. మేము కూడా సంఘమే, మాది కూడా క్రీస్తు సంఘమే అంటారు. అంటే లోకములో ఉన్న అన్ని శరీరాలకి నేను ఒక్కడనే శిరస్సు అన్నాడు ఆయన, లేకుంటే ఒకే శరీరానికి ఒకటే శిరస్సు అన్నాడా? ఒకటే శరీరానికి ఒకటే శిరస్సు. రావణాసురుడు అంటే 10 తలకాలు ఉంటాయేమో, అంతేనా? మన ప్రభువు అలాగా ఉండడు కదా, ఒకటే శరీరము ఒకటే శిరస్సు. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక నుండి 1వ అధ్యాయము 18వ వచనం మనకు తెలిసిన విషయం. ఎస్, సంఘము అను శరీరమునకు ఆయన అంటే ఎవరైనా? యేసు క్రీస్తే కదండి శిరస్సు. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇంకా ఆయన తప్ప ఎవరైనా ఉన్నారా శిరస్సు? ఇంకెవరు లేరు. ఆయనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నమాట. యేసు క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నారంటే శిరస్సు అయి ఉన్నారు. ఇప్పుడు సంఘం వచ్చిందంటే శిరస్సు వచ్చిందంటారా, రాలేదంటారా? డౌటా? సంఘం వచ్చిందంటే శిరస్సు నేను వచ్చానండి, నేను బాడీ వచ్చానా, శిరస్సు వచ్చిందా? నాతో పాటు నా శిరస్సు వచ్చిందా? అంటే నేను వచ్చానంటే నా శిరస్సు వస్తుందా? ఇప్పుడు సంఘం వచ్చిందంటే శిరస్సు వచ్చి ఉంటుందా? వచ్చింది. అందుకని ఆయన అన్నాడు 18:20 మత్తయిలో, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో. అంటే ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ప్రభువు ఉన్నారు కదా, ఉన్నారు కదండి. కాబట్టి సంఘం కూడే ప్రతి చోట కూడా ప్రభువు ఉన్నాడు. అది మనం గుర్తించాలి. ఆయన ఉన్నాడు మనతో, ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు. ఆయనకి ఒకటే శరీరం ఉంది.
కాబట్టి అంటే అందుకని అంటున్నాడు ఆయన, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘము ఆయన శరీరము. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమే సంఘము. ఆ శరీరమే నువ్వు నేను, అంతే కదండి, మనమే ఆ సంఘము. కాబట్టి యేసుక్రీస్తుకు ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒకటే శరీరం ఉంది, ఒకటే శరీరం ఉంది. కాబట్టి లోకములో ఉన్న సంఘాలన్నిటికీ కూడా యేసుక్రీస్తు శిరస్సు, ఒకటే శరీరానికి ఒకటే శిరస్సు. కనుక ఏకత్వానికి 7 సూత్రాల్లో మొట్టమొదటి ఏంటంటే ఒకటే శరీరం. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని సంఘాలు కట్టాడు. మరియు నీవు పేతురువు, 16-18 మత్తయి, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘములు అన్నాడా, నా సంఘమును అన్నాడా? నా సంఘమును కట్టుదును అన్నాడు. సంఘాలు కట్టలేదు ఆయన. ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. నా సంఘమును కట్టుదును, నా సంఘమును కట్టుదును. ఆయన చేసిన వాగ్దానం అదే. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములు అనలేదు అక్కడ. ఏమన్నాడు? తన సంఘము, తన సంఘమును కాయుటకు అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి ఎన్ని సంఘాలు ఉన్నాయి? అది ఎక్కడ కూడుకున్నా, అది ఎక్కడున్నా, అది అమెరికాలో ఉండనివ్వండి, ఆస్ట్రేలియాలో ఉండనివ్వండి, లేకుంటే జొన్నలగరులో ఉండనివ్వండి, ఎక్కడ కూడుకున్నప్పటికీ కూడా ఆ కూడుకున్నటువంటి సంఘానికి శిరస్సు క్రీస్తు ఉంటాడు. ఆ శిరస్సు క్రీస్తుగా ఉన్న సంఘమే క్రీస్తు సంఘం. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటున్నారు? ఇదిగో శిరస్సు తీశారు. శిరస్సు తీసి ఏం పేరు పెట్టారు? సంఘం మామూలుగా ఉంటుంది, ఇది సంఘమే. శిరస్సు ఏం చేశారు? ఇది వేరే వేరే నామాలు ధరించారు. అవునే కదా, చెప్పండి. అవునే కదా? వేరే వేరే పేర్లు మీకు ఎక్కడైనా కనిపించినాయా, వినిపించినాయా? మీకు తెలుసు, నేను చెప్పని అవసరం లేదు. వేరే శరీరము, ఈ యొక్క శరీరానికి ఉన్నటువంటి శిరస్సును మనుషులు ఏం చేశారు? మార్చేశారు, తీసివేశారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క శిరస్సు క్రింద, ఆయన అధికారము క్రింద ఆయన చెప్పినట్టుగా చేయటానికి ఇష్టపడని సంఘాలు ఏం చేసినాయి అంటే మ్యాన్ మేడ్ చర్చెస్ అంటారు. మనుషులు కల్పించిన సంఘములు ఏం చేసినాయి అంటే శిరస్సుని మార్చివేసినాయి. కనుక ప్రియులారా ఆలోచన చేయండి. మనమందరం నేర్చుకునే ఫార్ములా ఏంటంటే ఒక సూత్రం, సంఘం అనేది ఒకటే, అది శరీరం, అది యేసుక్రీస్తు యొక్క శరీరం, ఆయనే ఆ సంఘానికి శిరస్సు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. శరీరము ఒక్కటే, శరీరం అంటే సంఘము ఒక్కటే. దయచేసి గుర్తుంచుకోండి, శరీరం ఒక్కటే, సంఘము ఒక్కటే. శరీరం అంటే సంఘం అని. ఓకే, క్లియర్. ఇది మాకు తెలియదేంటి, మా బోధకులు ఎప్పటి నుంచో బోధిస్తున్నారు అనుకోవచ్చు మీరు. నేను 7 సూత్రాలు చెప్తాను, ఇది ఒకటి. ఓకే, మీకు తెలుసు. రెండవ సూత్రాన్ని గురించి చెప్తాను. రెండవ సంగతి ఏమని మాట్లాడారు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆత్మయు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే. ఆత్మ అనేది పుల్లింగమా స్త్రీలింగమా? ఆత్మ ఒక్కడే అన్నాడు. ఒక్కడే అంటే ఏంటి అర్థం అవ్వలేదు మీకు? ఆత్మ పురుషుడా స్త్రీయా? పురుషుడా స్త్రీయా? డౌటా? ఇక్కడ ఏమన్నాడు చెప్పండి పోని. ఆత్మ, ఆత్మయు ఒక్కతే అన్నాడా? ఒక్కడే అన్నాడా? ఒక్కడే అంటే ఏంటి అర్థము? అయితే మీకు యోహాను సువార్త ఇంకా క్లారిటీ ఇస్తాను.
యోహాను సువార్త నుంచి దయచేసి ఒక మాట చూద్దాం. 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా అంటే ఎవరు చెప్తున్నారు? సత్యస్వరూపి అయిన ఆత్మ ఆయనను ఏమని సంబోధించాడు? ఆయన. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. 14వ వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేస్తాడు. ఆయన అన్నాడు, ఆవిడి అనలేదు కదా, ఆమె అనలేదు. అంటే ఆత్మ ఎవరు? పుల్లింగమా స్త్రీలింగమా? స్త్రీలు ఒప్పుకోకపోతే చెప్పండి, పురుషులని చెప్పండి. పుల్లింగమే కదా. ఆయన క్లియర్. ఇక్కడ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆత్మయు ఒక్కడే, అవును కదా చెప్పండి. ఆత్మ ఒక్కటై ఉన్నప్పుడు ఒకే రకమైన బోధ చేస్తాడు. ఆత్మలిద్దరు అయినప్పుడు 2 రకాల బోధలు ఉంటాయి. 3 అయినప్పుడు, 4 అయినప్పుడు. కానీ ఆత్మలు ఎన్ని? ఒక్కడే. ఆయన పరిశుద్ధాత్ముడు. అంతేనా ఏమండి? ఆయన పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎన్ని రకాల బోధలు చేస్తాడు? ఈ సంఘానికి ఒక రకంగా, మరొక సంఘానికి మరొక రకంగా బోధిస్తాడా? మీరు ఇలా బోధించండి అని చెప్తాడా? ఒకే ఆత్మ అయినప్పుడు ఒకే రకమైన బోధ చేస్తాడు. కనుక ఈ ఒకే రకమైనటువంటి బోధ కాకుండా వేరే రకాలైన బోధలు ఎలా వచ్చినాయి మరి? అవును కదండి. ఒకే రకమైన బోధన ఉందా, లేకుంటే వేరే రకరకాల బోధలు ఉన్నాయా? రకరకాల బోధలు లోకంలో ఉన్నాయి. అంటే వాళ్ళకు కూడా పరిశుద్ధాత్ముడే బోధించాడా? ఒకసారి మీకు ఆత్మను గురించి చెప్తాను. అంటే ఆత్మ అనేది పుల్లింగము. ఆత్మ అనేది ఎలా బోధిస్తున్నాడు? ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాం. యోహాను పత్రిక నుండి 4వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక అదిగో ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. పరీక్షించమన్నాడా ఏమండి? పరీక్షించమన్నాడా? అంటే ప్రతి ఆత్మను మనము నమ్మొద్దు, నమ్మాలా? మీ మధ్యలో ఎవరన్నా వచ్చి ఒకళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, అంటే పాటలు పాడుతుంటే గట్టిగా కొట్టేసుకుంటున్నారు. అప్పుడు ఏమంటారంటే, మనమైతే ఆ ఆత్మను నమ్ముతామా? నమ్మం. బయట వ్యక్తులు ఏమంటారు ఆత్మని? అంటే అలా చేస్తే ఏమంటారు వాళ్ళు? పరిశుద్ధాత్ముడు అంటారు. మరి అది పరిశుద్ధాత్మ? అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మమన్నాడా? ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోవాలి. మరి నిజంగా అది దేవుని సంబంధమైన ఆత్మ కాదు మనకు అర్థం అవ్వాలి. పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఒకే విధంగా బోధించినప్పుడు ఒకే రకమైన బోధ ఉండాలి ప్రతి సంఘంలో. కానీ అలా ఉంటుందా అంటే లేదు. మరి మీకెవరు బోధించారు అంటే బహుశా దురాత్మ బోధించి ఉంటుందేమో కదా, దురాత్మ బోధించి ఉంటుంది కదా. అందుకనే అంటే దురాత్మలు కూడా ఉన్నాయా? లోకంలో దురాత్మలు ఉన్నాయి. ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు. ఆకాశ మండల మందున్న దురాత్మలు అన్నాడు. అంటే దురాత్మలు ఉన్నాయి. అంటే మనకి బోధించినది పరిశుద్ధాత్ముడు, కానీ సంఘాలలో ఉన్నటువంటి అబద్ధ బోధ ఎలా వచ్చిందంటే దురాత్మ బోధించగా వచ్చినటువంటి బోధలు. దయచేసి గమనించండి. ఎవరికో ఏదో కళ వస్తుందండి, దర్శనాలు అనుకుంటారు. దాన్ని కళ వస్తే దాన్ని ఏమంటారు?
దర్శనం అంటారు. అంటే ఏంటి, దేవుడు నాకు ఇలా చెప్పాడు, ఈ సంఘానికి ఈ పేరు పెట్టమన్నాడు, నన్ను ఈ గ్రామమే వెళ్ళమన్నాడు, ఎక్కడికో రారు, మళ్ళీ ఈ పక్కనే పెడతారు, మళ్ళీ నన్ను ఇక్కడికే రమ్మన్నాడు, ఇక్కడే సేవ చేయమన్నాడు, నన్ను దేవుడు పిలిచాడు. ఇలాంటి చాలామంది దురాత్మలు ప్రేరేపణ వలన చాలామంది ఏం చేస్తున్నారంటే సత్యమైనది ఏదో పరీక్షించక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఎరుగక చాలామంది ఏం చేస్తున్నారు, అబద్ధ సిద్ధాంతాల్లో ఉండిపోతున్నారు, అబద్ధ బోధలో ఉండిపోతున్నారు. ఒకే ఆత్మ ఒకే రకమైన బోధ చేస్తాడు. కాబట్టి ఆ బోధ 1:3 చెప్పాడు యోధా పత్రిక, మీకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అన్నాడు. ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అని అన్నాడు. కాబట్టి ఒకే రకమైన బోధ అప్పగించాడు. దానిని ఏమని చెప్పాడు, 2:42 మనకు తెలుసు అపోస్తుల కార్యములో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అన్నాడు. ఎవరు వాళ్ళు? ఆదిమ సంఘం, అపోస్తులు బోధించిన సంఘం. అపోస్తులకి అక్కడి నుంచి వచ్చింది బోధ అంటే పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు పండుగ దినమున బోధించాడా లేదా? బోధించాడు. వాళ్ళకు సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చినటువంటి సూచక క్రియల వలన మహత్కార్యముల వలన వారికి సాక్ష్యం ఇచ్చుచూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వారిని ఆదరిస్తూ వచ్చాడు. అందుకని ఆయన పేరు ఆదరణకర్త అన్నాడు. ఆదరణకర్త. దయచేసి గమనించండి ప్రియులారా, ఆత్మలెన్ని? ఒక్కటే. ఇందాక మనం చదివాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో ఒక్క ఆత్మ యందే మనమందరము బాప్తిస్మం పొందాం. ఒకే ఆత్మ, ఒక్క ఆత్మ, అది పరిశుద్ధాత్మ అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటున్నారు, తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనం ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందన్నాడు. అది చాలు నాకు. ఏమండి, మోసపరచు ఆత్మలు అన్నాడు. అంటే ఏమున్నాయన్నమాట? మోసపరిచే ఆత్మ ఉందనే కదా అర్థం. మోసపరిచే ఆత్మల యందు మనం ఏమని నమ్ముతున్నాము? ఆత్మ ఒక్కడే అని నమ్ముతున్నాము, ఒకటే బోధ అని నమ్ముతున్నాము. కానీ వీళ్ళేమని నమ్ముతున్నారు? లోకములో ఉన్నటువంటి వారందరూ ఏదైనా పరిశుద్ధాత్మని అనుకుంటున్నారు. లేఖనం ఏం చెప్తుంది? లేఖనం ఏం చెప్తుంది? అయితే కొందరు కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలనను మోసపరిచే ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచారట. అంటే దయ్యం బోధిస్తే దయ్యపు సంఘాలు వస్తాయి, ఆత్మ బోధిస్తే క్రీస్తు సంఘం వస్తుంది. పరిశుద్ధాత్ముడు ఒకే బోధ చేస్తాడు, ఆ బోధలో ఉంటే అది క్రీస్తు సంఘం అవుతుంది. అలాగూ కాకుండా ఇదిగో దయ్యముల బోధలో ఉంటే దయ్యపు సంఘాలు వస్తాయి. మరి కనుక ఈ ఫార్ములా ఏంటంటే ఒకటే శరీరము, అది సంఘము, ఒకడే ఆత్మ, ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన ఒకే బోధ చేస్తాడు. ఈ సంగతిని మనమందరం కూడా గుర్తించాలి. రకరకాలైనటువంటి బోధలు చేయడు. ఇప్పుడు క్రీస్తు సంఘం అనేది ఎక్కడున్నా సరే ఒకే రకమైన బోధ ఉంటుందా, లేకుంటే వేరువేరుగా ఉంటుందా? ఏంటి, ఒకే రకమైన బోధ, ఒకటే బోధ. ఓకే, ముందుకెళ్ళిపోతాను నేను. మూడవది ఏమన్నాడు? నిరీక్షణ ఒక్కటే అన్నాడు. నిరీక్షణ ఒకటే. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా మనం అందరము కూడా. మీరు అడగండి, మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు అని అడగండి. ఏం చెప్తారు? మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం? ఎందుకు నమ్మాము దేవుణ్ణి? మనకి ఏ నిరీక్షణ ఉండాలి? కేవలము ఆరోగ్యాలు బాగుపడతాయనేనా? ఉద్యోగం వస్తుందనేనా? ఆర్థికంగా బాగుంటుందనేనా? పంటలు బాగా పండుతాయనేదేనా?
ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుంటే ఏదైనా కలిసి వస్తుందనా? అసలు మన హోప్ ఏంటి, నిరీక్షణ ఏంటి అంటున్నాడు. ఒకటే నిరీక్షణ, ఒకటే సంఘం అయినప్పుడు, ఒకటే బోధ అయినప్పుడు, ఒకటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడ్డా. ఏంటి ఆ నిరీక్షణ? మనలో ప్రతి ఒక్కరు కూడా ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే భౌతిక సంబంధముగానే ఆలోచన చేస్తున్నారు చాలామంది. కేవలము భౌతిక సంబంధమైన వాటి కోసము కాదు, మనము ఆత్మ సంబంధమైన వాటి కోసం ఎక్కువగా వెతకాలి. మొదట అన్నాడు, అందుకనే ఫస్ట్ అని రాశాడు ఇంగ్లీష్. ఫస్ట్ సీక్ మై కింగ్డమ్ అంటేనా, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి అన్నాడు. మొదట ఫస్ట్, అప్పుడు అవన్నీ మీకు ఏమన్నీ అంటే పైన చెప్తున్నాడు అనమాట. మీరు విచారిస్తారేమో ఆకాశ పక్షులను చూడండి అని చెప్తే ఉదాహరణగా చెప్తున్నాడు దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. కాబట్టి వేటి గురించి విచారణ చేయొద్దు అంటున్నాడు. వేటి గురించి దిగులు పడకండి, అవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కానీ మీ నిరీక్షణ ఏంటి, ఎలా ఉండాలో తెలుసా? ఈ భౌతిక సంబంధమైన వాటి కోసం మాత్రమే మనం దేవుని నమ్ముకోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చూద్దాం. అదిగో చూడండి, 15-19 అందరు తీసుకున్నారు కదా. మొదటి కొరింథీ, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము అన్నాడు. ఎవరిని దౌర్భాగ్యులు అన్నాడు? ఎవరు దౌర్భాగ్యులు? భాగ్యవంతుడు, దౌర్భాగ్యుడు అంటే ఏంటి అర్థము? భాగ్యవంతులు అంటే ఏంటి? ధనవంతులు, అంతే కదండి. మరి ఇక్కడ దౌర్భాగ్యులు అంటే ఏమీ లేని వాళ్ళు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే ఏమైపోతామంట? దౌర్భాగ్యులమంట. అంటే మన నిరీక్షణ కేవలము ఈ జీవిత కాలం మట్టుకే కాదు. ఎప్పటి వరకు? మన నిరీక్షణ దేని కొరకు చూపించిన? దేని కొరకు? తీతుకు రాసిన పత్రిక, దయచేసి ఒక మాట అక్కడ చూద్దాం. మన నిరీక్షణ ఎలా ఉండాలి? దేని కొరకు మన నిరీక్షణ? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 చూద్దాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఆయన మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు అన్నాడు. ఇక్కడ 13వ వచనంలో అంటాడు, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేదే మన నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూడటమే కదండి. మన నిరీక్షణ అంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు, ఆయనతో మనం ఎప్పుడు పరలోకం వెళ్ళిపోతాం, అదే మన నిరీక్షణ. దాని కొరకు మనం సిద్ధపడి ఉండాలన్నమాట. ఎప్పుడు వస్తాడో ఆయన మనకు తెలియదు. మన నిరీక్షణ ఏంటి? నా నిరీక్షణ ఏంటంటే నేను పరలోకం వెళ్ళాలి, అదే నా నిరీక్షణ. ఇక్కడ నాకు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. నా నిరీక్షణ ఎందుకొరకు నేను ప్రభువుని నమ్మని తెలుసా? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళిపోవాలి, అదే నా నిరీక్షణ, అంతే. నా హోప్ అది. నేను ఎదురు చూసేది దాని కొరకు కోసమే. కాబట్టి ప్రభువు రానయ్యున్నాడు కాబట్టి ఆయన ప్రత్యక్షత కొరకు నేను నీతితోనూ విశ్వాసంతోనూ భక్తితోనూ ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకొరకే నేను బ్రతుకుచున్నాను. అందుకే నేను దేవుడిని నమ్ముకున్నాను. ఏమండి, మీకు దేవుడిని నమ్ముకున్నందుకు దేవుడికి కావలసినవన్నీ ఇచ్చేస్తాడు. పరలోకం ఇవ్వనన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అన్నీ ఉన్నాయి, కానీ పరలోకం ఇవ్వకపోతే ఏంటి? ఏమన్నా మన భక్తికి ఏమన్నా అసలు అర్థం ఉంటుందా? ఎన్ని ఇచ్చినా ఏంటి?
కాబట్టి నాకేం కావాలి? ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నాకేం కావాలి? అది మనం కోరుకుని నిరీక్షణ అంటే అదే చెప్తున్నాను నేను. మన హోప్ ఏమై ఉండాలంటే నాకు పరలోకం కావాలి అనేది ఉండాలి. మన పూర్వం జీవించిన భక్తులు అందుకోసమే కదండి జీవించారు. పాలస్తీనా దేశాన్ని అబ్రహాంకి ఇచ్చేస్తున్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? ఈ దేశమంతా నాదే, హ్యాపీగా బ్రతకొచ్చు అనుకున్నాడా? అబ్రహాము తన యొక్క సంతానం అంతా కూడా వాగ్దత్త దేశంలో పరవాసులై ఉన్నట్టు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకే ఎదురు చూస్తారు కదా. గుడారాల్లో ఉండి వాళ్ళ కొరకు ఏమీ కట్టుకోలేదు. అబ్రహాము ఏమీ తనదని అనుకోనలేదు, దేవుడు ఎంత ఇచ్చినప్పటికీ కూడా. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా దేవుడిచ్చే వాటిని మనం అనుభవిస్తాం. ఓకే, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మనకు అనుగ్రహించగలిది, మనం సౌఖ్యంగా సుఖంగా జీవిస్తాం మన కుటుంబాలతో. కానీ మనం జీవిస్తూ మనం దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలంటే, దేవుడు క్రీస్తుని పంపించనన్నాడు, ఆయనతో మనం పరలోకానికి వెళ్ళిపోవాలనేదే మన నిరీక్షణ అయి ఉండాలి. అందుకొరకే దేవుణ్ణి నమ్ముకోవాలి, అది మన నిరీక్షణ అయి ఉండాలి. రేపు ప్రొద్దుట ఎప్పుడైనా ఎవరైనా అడిగితే, యవనస్తులైనా సరే, ఏమ్మా ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నామంటే, నాకు మంచి ఉద్యోగం కావాలండి అందుకోసమే దేవుణ్ణి నమ్ముకున్నానని అనుకోకండి. ఉద్యోగం ఇస్తాడు దేవుడు, ముందుగా నీ నిరీక్షణ ఏమై ఉండాలంటే పరలోకమై ఉండాలి. పరలోకం నిన్ను వెళ్ళాలి. దానికోసం మనం అందరం కూడా నిరీక్షణ కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి మనం దేని కొరకు నిరీక్షిస్తున్నామో ఒకసారి ఆలోచించేయాలి. మరలా తిరగేద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక నుండి 4వ అధ్యాయము 4వ విషయాన్ని మనం గమనిద్దాం. ప్రభువు ఒక్కడే. ఇంతవరకు ఎన్ని చెప్పాను? మొట్టమొదటిది అండ్ మీరు కూడా గుర్తుంచుకోండి, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. థర్డ్ వన్ మీరు చెప్పాలి. అంటే మీరు చెప్తేనే విన్నారనుకుంటా, చెప్పలేదనుకో వినలేదనుకుంటా. మూడోది ఏంటి? నిరీక్షణ ఒక్కటే. గుర్తుందండి, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. నిరీక్షణ, మనందరి నిరీక్షణ ఏంటి? పరలోకం, అంతే. 4వది ప్రభువు ఒక్కడే. ప్రభువు ఒక్కడే. అందుకని మనకి అపోస్తలుల కార్యముల గ్రంథం 10:36లో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది. యేసుక్రీస్తు కొందరికండి, అందరికీ. ఇప్పుడు యేసుప్రభు రక్తం కార్చాడు, కొందరికా అందరికా? అందరికీ. యేసుక్రీస్తు నామములో రక్షణ ఉంది, కొందరికా అందరికా? అందరికీ ఉంది. కానీ మనమే గ్రహించాము కాబట్టి వచ్చాం, చాలామంది గ్రహించలేదు కాబట్టి లోకంలో ఉన్నారు. కనుక అందరికీ ప్రభువు ఒక్కడే. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభువు అంటే ఏంటి? ప్రభువు ఈజ్వల్ రాజు, పాలకుడు, ఏలిక. మీకు నానార్థాలు తెలుసు కదా, అవును కదా, చదువుకున్న పిల్లలకి. ప్రభు అంటే రాజు, పాలకుడు. అంటే ఎవరిని పరిపాలన చేస్తాడు? ఆయన మనలను పరిపాలన చేస్తాడు, మన హృదయాల మీద ఏలిక. అంతేనా? లేకుంటే మన హృదయంలో ఎవరికైనా చోటిచ్చామా? సాతాను ఏలుబడి చేశాడు అనుకోండి, అలా లాక్కెళ్తాడు బయటికి. మనము ప్రభువు ఏలుబడి కింద ఉన్నాం, మనకు ఆయన ప్రభువు. ప్రభువు అంటే మనమందరం ఏం చేయాలి? ఆయన మాట వినాలి ఖచ్చితంగా, అంతే కదండి. అందరూ కూడా ఆయన మాట వినాలి. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వినాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు కాబట్టి. కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 6వ వచనం నుండి ఒక మాట, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే
దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి మనమున్నాం. తర్వాత వచ్చిన మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఆయన ఎవరంట? యేసుక్రీస్తు. మనకి ప్రభువు ఒక్కడే. మీకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ, నేను చదివినప్పుడు డౌట్ వచ్చింది నాకు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను అంటే ఏమున్నాయని అర్థం? అంటే దేవతలు ఉన్నాయి కదా, మరి వాళ్ళు కొలుస్తున్నారు కదా, వాళ్ళు ఏం ప్రాబ్లం అనుకుంటామేమో ఒకవేళ. అంటే ఏంటి ఆ దేవతలు? దేవత్వము లేని దేవతలు. ఏమి లేవు వాటికి. దేవత్వం అంటే ఏంటి? దేవునికి సంబంధించిన గుణగణాలు అందులో లేవు, దేవత్వం లేదు. కాబట్టి అందులో ఏమి లేవంటే దేవునికి సంబంధించిన గుణాలు లేవు. దేవత్వము లేని దయ్యములు అన్నాడు. వాటిని ఏమన్నాడు తెలుసా? 10:20 మొదటి కొరింథీ 10:20 ఏమన్నాడు తెలుసా? 10:20 మొదటి కొరింథీలో అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు కానీ దెయ్యాలకే అర్పిస్తాం. మరి మీకు ఇక్కడ ఇబ్బంది పడతారేమో, అందుకే నేను చెప్పట్లేదు. మా దగ్గర అయితే మొత్తం అంతా అన్యజనులే. అన్యజనులు అంటే తెలుసా? మొత్తం విగ్రహారాధకులే. మా సంఘంలో ఉన్న వారందరూ విగ్రహాలను విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా అడగండి మీరు వచ్చి, అందరూ కూడా ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేవుణ్ణి గణపరుస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థమైంది ఇందులో దేవత్వం లేదని. అంటే మనకు రాశాడు కదా దేవతలు అనబడినవి ఉన్నను అంటే, ఒకవేళ మీరు అటువైపు మొగ్గు చూపుతారేమో. దేవతలు అంటే అవి ఏంటంటే అందులో దేవత్వము ఉండదు. వాటి గురించి నేను చెప్పటం లేదు. కానీ మనకి అక్కడ వచనం ఏం చెప్తుందంటే ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని చెప్తుంది. ప్రభువు ఒక్కడే. అందుకనే ప్రభువుని చాలామంది ఏమంటారంటే నోటి మాటతోటి ప్రభువా ప్రభువా అన్నారు లేదా చెప్పండి. ప్రభువా ప్రభువా అని నోటి మాట చేత అంటున్నారు కానీ హృదయంలో నుండి వచ్చినది మాత్రము కాదు. దేవునికి ఏం కావాలి? మన హృదయం కావాలి దేవునికి. కేవలం నోటి మాట చేత ప్రభువా 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 అంటే ఆయన సంతోషించేవాడు కాడు. అందుకనే లేఖనం ఏం చెప్తుందంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు ఏం చేయబడతావు? అంటే యేసుని ప్రభువుగా అంగీకరించకపోతే ఏమీ లేదు, రక్షణ లేదు. అందుకనే సోదరులు బాప్తిస్మం ఇచ్చినాడు అంటే యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరిస్తున్నావా, ఆయన దేవుని కుమారుడు ఒప్పుకుంటున్నావా అని అడుగుతారు కదా. మనం ఏమని ఒప్పుకోవాలి? ఆయన్ని యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి ఆయన. అందుకని అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక క్షమించాలి 2వ అధ్యాయము 9-10 వచనాలు ఏమన్నాడు చూడండి ఒకసారి. అందుచేతను పరలోకములో ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలంట? ప్రభువని ఒప్పుకొనున్నట్లును ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఆయనను ఏమని ఒప్పుకోవాలంటే ఆయన నా ప్రభువు, నా ఏలిక, నన్ను పాలించేవాడు, నన్ను నడిపించేవాడు, ఆయనే నాకు సమస్తము, ఆయనే నా జీవనానికి మూలం
ఆయనే ద్వారానే ఆయన ఎలా నడమంటే నేను అలాగే నడుస్తాను, అంతే కదా. అందుకని ఆయన సంఘానికి శిరస్సు అయినాడు కాబట్టి శిరస్సు ఎలా చెప్తే ఆ బాడీ ఎలా నడవాలి. అందుకని ఆయన శిరస్సు అయినాడు కాబట్టి ఆయన ఎలా కమాండ్ చేస్తే అలాగ సంఘం నడుచుకోవాలి. దానికి మిక్కిలి మనము దేన్ని కలపము, దేన్ని తీసివేయము. ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవటమే సంఘం యొక్క పని. అందుకని ఆయన ఏమై ఉన్నాడంటే ప్రభువు అయి ఉన్నాడు, ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలంటే ఆయనను ఒప్పుకోవాలి, రక్షణ కలగాలి, మారు మనసు కలగాలి. కాబట్టి అందుకనే ఆయన మనం ఒప్పుకోవాలి అని దైవ లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. చాలా మంది ఏమంటారంటే లూకా సువార్త 6:46 ప్రకారము, లూకా 6:46 మీకు తెలిసిన విషయమే. ఏమంటారు అక్కడ చాలామంది, నేను చెప్పే మాట చూడండి, ఆయన ఏమంటున్నాడు, నేను చెప్పు మాట ప్రకారము చేయక నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు చెప్పండి. ఆయన చెప్పినట్టుగా చేయకుండా ప్రభువా 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 అంటే ఏంటి? భర్త చెప్పిన మాట వినకుండా భార్య ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన అంటే నాకు చాలా ప్రేమ, మా ఆయన అంటే మాకు ఎంత ఇష్టమో తెలుసా అని అన్నదనుకోండి. ఆయన ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన తర్వాత కనీసం చెమ్మిడి నీళ్ళు ఇవ్వకుండా, కాలు కడుక్కోవటానికి వచ్చిన వెంటనే భోజనం పెట్టకుండా ఈమె సొంతంగా రిమోట్ పట్టుకుని ఏ టీవీ చూసుకుంటూ కూర్చుంది అనుకోండి. ఆయన అంటే ఇష్టమా? కానీ నోటి మాటతో ఏం చెప్తుంది, నా భర్త అంటే నాకు చాలా ఇష్టము అని చెప్తుంది. కానీ చేస్తుందా ఆయన చెప్పినట్టు? ఆయనకు లోబడుతుందా? అన్ని విషయాలు ఆయన మాట వింటుందా? అలాగే మనము కూడా, సంఘము కూడా అంతే ఆలోచన చేయండి. అన్ని విషయాలు ఆయన మాట వింటున్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఆయనంటే నాకు ఇష్టమే అని పై పెదవులతో చెప్తున్నామేమో. అందుకని అంటున్నాడు ఆయన. 4:46 చదువుతున్నారు లూకా 6:46. నేను చెప్పు మాట ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటయాలా? ఎందుకు పిలుస్తున్నారు? నేను చెప్పిన మాట ప్రకారం చేసి నన్ను ప్రభువు అని పిలిస్తే అది ఒక అందంగా ఉంటుంది తప్ప, నేను చెప్పిన మాట ప్రకారం ఎవరు చేయరట. కానీ ఏమంటారట? ప్రభువా అంటారట. ప్రభువా అన్నంత మాత్రం సరిపోతుందా? కాబట్టి దయచేసి గమనించండి, మనం ప్రభువు అనాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలంటండి. పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవడు కూడా ఆయనను ప్రభు అని చెప్పలేడంట. నిజమండి. కొరింథీయులకు రాసిన పత్రిక తిరగండి, మరలా 12వ అధ్యాయం దగ్గరికి రండి. 3వ వచనం చూద్దాం. 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే యేసు ప్రభు అని చెప్పగలగాలంటే నీకేముండాలి? పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. అప్పుడే నువ్వు ప్రభువు అని చెప్పగలుగుతావు. దురాత్మ ఉంటే మనం చెప్పలేం. యేసు ప్రభువుని మనము అంగీకరించాలి అని అంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి, మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. బాప్తిసం పొందిన మనందరిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ప్రభువా అని గట్టిగా చెప్పగలుగుతున్నాం, ఆయనను ప్రభువుగా మనము అంగీకరించగలుగుతున్నాము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీకు ప్రభువులు ఎంతమంది? ఆయన ఎవరు? యేసుక్రీస్తు. నాకు అంతే, నాకు ఆయనే ప్రభువు. ఆయన ఏం చెబితే అదే చేస్తాను చచ్చేంత వరకు కూడా. సంఘంలో ఉన్నాను అని అంటే ఆయన ఏం చెప్పాడో అదే చేస్తాను నేను. ఆయనకు వ్యతిరేకంగా నేను ఏ మాట కూడా చేయను. ఎందుకో తెలుసా? ఆయన బోధించిన బోధ పరిశుద్ధాత్ముడికి అప్పగించినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు అపోస్తలులకు బోధించినప్పుడు, అపోస్తలులు ఆదిమ సంఘానికి నేర్పించినప్పుడు, ఆదిమ సంఘము ఎలాగ నడిచిందో ఆ సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మావేశము చేత ఆ వక్తలందరూ రాసినటువంటి సంగతుల్లో ఏ ఒక్కటిని కూడా నేను మేరను. ఎందుకంటే ఇవి ప్రభు మాటలు కాబట్టి. అంతే కదండి, ఇవి ఎవరి మాటలు? ప్రభు మాటలు. మనము దీనిని మించి ఏది చేయకూడదు. ఆయన ఏదైతే చెప్పాడో అది చేస్తేనే మనకు ఆయన ప్రభువుగా ఉంటాడు. దయచేసి గమనించండి, ఆ ప్రభువే మనలను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఆయన లేకపోతే మనం పరలోకానికి వెళ్ళాం.
ఎందుకో తెలుసా, మనకు అడ్రస్ తెలియదు, మరొకరు ఎవరు రారు కూడా. కనుక ఆయన ద్వారానే మన పరలోకం వెళ్తాం కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం మనం అందరము కూడా చెయ్యాలి. ఆయనను మనము ప్రభువుగా అంగీకరించాలి. ఇప్పుడు ప్రభువుగా ఎక్కడ పెట్టాలి ఆయన్ని? శాంక్టిఫై ఇన్ యువర్ హార్ట్ అన్నాడు. అంటే ప్రభువుగా ఆయనను నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోమన్నాడు. 3:15 మొదటి పేతురులో, మొదటి పేతురు 3:15. మీరు త్వరగా చదివితే నేను ఇంకో 2 విషయాలను ముగించేస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక అమ్మా, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలి? నాలుక మీద, హృదయంలోనా? నాలుక మీద అంటే ప్రభువా ప్రభు అంటావు, కానీ పని చేయవు. హృదయంలో ప్రతిష్ఠ చేస్తే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, అంతే కదా. హృదయంలో ప్రభు నిండి ఉంటే, హృదయంలో నీ ప్రభువు ప్రతిష్ఠ చేయబడితే ఆయన పని నువ్వు చేయగలుగుతావు. దయచేసి గమనించండి, ప్రభువు అక్కడే ఆయన నా హృదయం ఏలిక అయి ఉండాలి, నా హృదయ ఏలిక. ఆయన నా హృదయంలో ఉండాలి. కాబట్టి ఆయన మాట ప్రకారం నేను నడుచుకోవాలి, ఆయన చెప్పిన దాని ప్రకారం నేను జీవించాలి. కాబట్టి ప్రభువులు ఉండకూడదు. ప్రభువు ఒక్కడే ప్రభువు, మనకి వేరొక ప్రభువు ఉండకూడదు. వేరొక ప్రభు అంటే ఏంటి తెలుసా? ఆదివారం ఆరాధన వచ్చిందనుకోండి, చాలామంది చేసే తప్పులు ఏంటంటే, ఆదివారం నాడు ప్రభువు వచ్చేస్తాడు కదా, మనమందరము కూడా ఆయన సంఘముగా చేరాలి కదా అని చాలామంది అనుకోరు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మానేస్తూ ఉంటారు, మానుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు నీకు భయం లేదనమాట, ప్రభు అంటే నీకు అసలు గౌరవం లేదనమాట. అందుకొరకు ఆయన మాట అంటే లెక్కలేదనమాట, లెక్కలేనితనము కదా. అలాంటి నిర్లక్ష్య వైఖరి అంటే బస్సు మనలో ఉండకపోవచ్చు. అంటే కొంతమంది ఎక్కడైనా ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే మనం ఏం చేయాలంటే దిద్దుకోవాలి. కాబట్టి ప్రభువును గౌరవించాలి. నేను ప్రభువు నా హృదయంలో ప్రతిష్ఠ చేయబడాలి. ప్రభు కొరకు నేను జీవించాలి. ఆయన వచ్చేటప్పుడు ఆయన కొరకు నేను సిద్ధపాటు అయి ఉండాలి. ఆయనతో పరలోకానికి నేను ఎగసి వెళ్ళిపోవాలి. అది ప్రభు కొరకు నేను జీవిస్తాననే మంచి తీర్మానంతో మనం బ్రతకాలి. కనుక మనందరికీ కూడా ప్రభువు ఒక్కడే. ఇది కాకుండా ఆదివారం నాడు బట్టలు పెట్టాను, లేకుంటే ఆదివారం నాడు నాకు చుట్టాలు వస్తున్నారు, ఆదివారం నాడు వేరే పనులు ఉన్నాయి అంటే నీకు ఈయన ప్రభువు కాదా? నీ పనులే నీకు ప్రభువుగా ఉన్నాయా? మనం చేసుకునే ప్రతి పని కూడా, మనం ఎగ్గొట్టే ప్రతి వంకకి దానిని మనం ప్రభువుగా ప్రతిష్ఠ చేస్తున్నామేమో. ఒకవేళ అటువంటి తప్పులు మనం ఏదైనా చేస్తుంటే మనం దిద్దుకోవాల్సిన అవసరమైనది. కాబట్టి ప్రాముఖ్యత దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రభు సన్నిధిలో తప్పకుండా మనం అందరము కూడా హాజరు కావాలి. ఏ ఒక్కరు కూడా మానుకోకూడదు. చచ్చిపోతే సమాధులు ఉందాము, బ్రతుకుంటే ఆదివారం ఆరాధనలు ఉండాలి, అంతే. ఆ 2 ప్లేసుల్లో ఉండాలి క్రైస్తవుడు. చనిపోయాడు అనుకోండి సమాధులు ఉంటాడు, బ్రతుకుంటే మందిరంలో ఉంటాడు, అంతే. ఇంకా వేరే ప్లేస్లో ఆదివారం వస్తే ఎక్కడ కనిపించకూడదు. ఆ పిఠాపురం సెంటర్లోని లేదా ఉప్పాడ సెంటర్ బీచ్లోని అక్కడ కనిపించకూడదు, ఎక్కడ కనిపించకూడదు. పనుల్లో కనిపించకూడదు, బట్ట ఉతుకుతూ కనిపించకూడదు, అవును కదా. ఎవరి కోసమో ఎదురు చూడకూడదు. అవి నీకు ప్రభువులు అయిపోతాయి. వాటిని మనం ప్రభువుగా ప్రతిష్ఠించుకోకూడదు. ఖచ్చితంగా మనం ప్రభువు కొరకు నిలబడాలి. ఇప్పుడు చెప్పండి, ఒకటి శరీరం ఒకటే, ఆత్మ ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే. 5వ విషయాన్ని గమనించండి, విశ్వాసము ఒక్కటే. ఇక్కడే మనకి తప్పు ఏంటంటే, బ్రదర్ నీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అంటారు. బయట చాలామంది అంటారు చూడండి. కానీ వాక్యం ఏం చెబుతుంది?
విశ్వాసము ఒక్కటే, విశ్వాసం ఒక్కటే అయి ఉండాలి. మరి నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. మీరు ఎవరినైనా అడుగుంటారు కదా, వేరే వేరే సంఘాలకు వెళ్ళినాడు అడిగితే ఏమంటారు వాళ్ళు? మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాదండి. మీ విశ్వాసం మా విశ్వాసం కాదండి, ఇక్కడ విశ్వాసం ఒక్కటే అన్నది. నీది నాది కాదు, ఇక్కడ అందరికీ ఒకటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకునే విశ్వాసం అయి ఉండాలి. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునే విశ్వాసం అయితే నువ్వు అందులోకి పోతావు. ఏ విశ్వాసం ఉండాలి మంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట. మొదటి కొరింథీ 2:4, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని. అచ్చుసారి ఏమంటున్నాడు పౌలు గారు అక్కడ? మన విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే తీయని మాటలకు లోబడిపోతాం. నిజంగా దేవుని జ్ఞానానుసారంగా విశ్వాసం కలిగి ఉంటే మనం తీయని మాటలకు లోబడం. చాలామంది తీయగా మాట్లాడతారు. తీయగా మాట్లాడి ఏం చేస్తూ ఉంటారు? మురిపిస్తూ ఉంటారు, మెరిపిస్తూ ఉంటారు, తీపిగా మాట్లాడుతూ ఉంటారు. మన సేవకు కంటే అవసరమైతే ముందు వచ్చేస్తారు, అవసరమైతే డబ్బులు ఇస్తారు. మీకు ప్రార్థన మేమున్నాం రండి, మా ఇంట్లో రండి భోజనం చేద్దామంటారు. సంఘాలను నాశనం చేయడానికి మనిషి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటూ తీయని మాటలు మాట్లాడుతూ నువ్వు నేను ఒకటేరా, బంధుత్వం ఎలా కలుపుతారంటే అలా అలా మాట్లాడుతూ ఉంటారు. ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నేను ఒకటే అమ్మా, పర్లేదు మనందరం ఒకటే, మనందరం ఒకటే కుటుంబం, రా నీకెందుకు రా, రేపు భోజనం ఏర్పాటు చేస్తాను మా ఇంటికి వచ్చేయండి. ఇలా రకరకాలైనటువంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. అదే మనము దేవుని జ్ఞానానుసారముగా మన విశ్వాసం కలిగి ఉంటే ఎలా ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరు నిజమైన బోధకులో ఎవరు కాదో మనకు అప్పుడు అర్థమవుతుంది కదా. కాబట్టి మన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించక అన్నాడు. చూసిన పౌలు గారు తీయని మాటలు ఉపయోగించాడా? తీయని మాటలు ఉపయోగించలా. మనకేమి ఇష్టమవుతుందో తెలుసా? మనకేమి ఇష్టమవుతుందో చెప్పండి. ఎవరు తీపిగా మాట్లాడతారో, ఎవరు తీయగా మాట్లాడతారో వాళ్ళకి లోబడిపోతాం. అస్సలు వద్దు. దేవుడు ఏమన్నాడు తెలుసా? విశ్వాసం విషయంలో మోమాటము గలవారై ఉండకండి. యాకోబు 2:1 చదవండి. విశ్వాసం విషయంలో ఎలా ఉండాలి చూడండి ఒకసారి. ఏమో మొహమాటం కొలిది నెత్తిపై చేయించుకుంటారేమో, మొహమాటం కొలిది కొబ్బరి నూనెతో ప్రార్థన చేయించుకుంటారేమో. చెప్పండి. నా సహోదరులారా, మహిమా స్వరూపయోగం మన ప్రభువగు యేసుక్రీస్తుని కూర్చున్న విశ్వాసం విషయంలో మోమాటము గలవారై ఉండకండి. ఏముండకూడదండి విశ్వాసం విషయంలో? మోమాటం ఉండకూడదు. ఆయన బోధకులే కదండి, ఈయన బోధకులే కదండి, ఆయన కూడా తెల్ల షర్ట్ వేసుకుని వచ్చేసాడండి, తెల్ల ప్యాంట్ అనుకుంటున్నారా? ఏముండకూడదు అన్నాడు. అసలు వద్దు మోమాట వద్దు. మాకు బోధకులు ఉన్నారు, జ్ఞానాన్ని బోధించే బోధకులు ఉన్నారు. జ్ఞానమును నీతిని ఆధారం చేసుకుని బోధించే బోధకులు ఉన్నారు. కాబట్టి మా విశ్వాసము దేవుని నీతిని ఆధారం చేసుకునే విశ్వాసం. కాబట్టి మాకు జిమ్మిక్కులు ఏమీ వద్దు. అందుకని ఇది కూడా అదే అంటాడు, మోసపరుచు ఆత్మలు ఏందని నడుచుతుంది. ఆత్మలు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. మీ ఇంటికి వస్తే ఇది దేవుని ఆత్మ కాదో మీకు అర్థమైపోతుంది. దయచేసి పరిశీలన చేయండి, పరిశోధించండి అని చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసాలు ఎన్ని? ఒకటే విశ్వాసం. అది దేనిని ఆధారం చేసుకుని ఉండాలి? మనుషుల జ్ఞానమా, దేవుని జ్ఞానమా? దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండాలి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా 2 ఉన్నాయి, దయచేసి 5 నిమిషాలు ముగించేస్తాను.
అందుకనే వచనాలు చెప్పట్లేదు. ఆరో విషయాన్ని చెప్తున్నాను. బాప్తిస్మం ఒక్కటే. బాప్తిసాలు ఎన్నండి? ఒకటే. నేను పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాల బాప్తిసాలు చూపిస్తాను. చూపించనా? మరి దానికి టైం లేదు. ఒకటి, ఆకాశము క్రింద మేఘములోను బాప్తిస్మం అని ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో. రెండోది, ఓడలో బాప్తిస్మం. ఆ రోజు ఎంతమంది రక్షింపడ్డారంట? మీకు వచనాలు చూపించాలి ఖచ్చితంగా, నాకు టైం అయినా పర్లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. త్వరగా. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుకుని ఉన్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షిస్తుంది. 8 మంది ఎక్కడ బాప్తిస్మం పొందారు? వాళ్ళు ఓడలో ఉన్నప్పుడు రక్షింపబడ్డారట. అది రక్షింపబడ్డారని రాస్తున్నాడు. ఓడలోని బాప్తిస్మం అంటారు. ఇది ఆకాశము క్రింద మేఘములో ఉన్నటువంటి బాప్తిస్మం ఉంది. ఆకాశం క్రింద మేఘములోను, 1 కొరింథీ 10వ అధ్యాయం. టకటక తీసేయండి త్వరగా. బాప్తిసాల గురించి అంటే ఒకటే బాప్తిస్మం అన్నాడు కదా, రేపు పొద్దున్న నేను వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి ఇన్ని రకాల బాప్తిసాలు ఉన్నాయి కదా అని అంటారేమో. అందరూ మోషేను బట్టి మేఘములోను, 2వ వచనం, సముద్రములోను బాప్తిస్మం పొందిరి. ఎక్కడ పొందారు? మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందారు. మరి ఇది ఒక బాప్తిస్మం కదా. 3వ అధ్యాయము మత్తయి సువార్తలో అక్కడ ఒక బాప్తిస్మం ఉంది. ఏంటి ఆ బాప్తిస్మం? 11వ వచనంలో, 11వ వచనం, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అది మారు మనసు విషయమైన బాప్తిస్మము. ఆ తర్వాత అన్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పుటికైనను నేను పాత్రుడును కాను. అదిగో ఆయన ఎందులో బాప్తిస్మం ఇస్తాడు? పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం అన్నాడు. ఇక్కడ మళ్ళీ 3 వచ్చినాయి. ఒకటే మారు మనసు విషయమైన బాప్తిస్మము, రెండోది పరిశుద్ధాత్మ బాప్తిస్మము, మూడోది అగ్ని బాప్తిస్మము. ఇంతకుముందు చూస్తే మేఘంలోను ఆకాశము క్రింద బాప్తిస్మము, ఓడలో బాప్తిస్మము. ఏం అర్థమవుతుందా? ఇప్పుడు 2 విషయాలు చూడండి. అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం అండి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది? మీకు ప్రశ్న. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారా? పొందలేదా? ఎవరు? బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడా, లేకపోతే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం మీరు పొందారా? మళ్ళీ అది ప్రశ్న. మీరు తప్పు చెప్పకుండా ఉండాలని నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందామా? బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడా? అది మనం పొందిన ఇప్పుడున్న సాధారణమైన బాప్తిస్మం. మనం నీటి బాప్తిస్మం గురించి చెప్తున్నాం. పరిశుద్ధాత్మ గురించి బాప్తిస్మాన్ని గురించి అడుగుతున్నాను నేను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఎవరు పొందారో తెలుసా? అపోస్తలులు మాత్రమే పొందారు. ఎప్పుడు? పెంతెకోస్తు పండుగ దినం. ఏమండి, మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతున్నామా? లేదు లేదు లేదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ కూర్చుని భజన చేస్తే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తున్నాడు అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మల గురించి దేవుడు ఏమని రాశాడు తెలుసా? ఎల్లప్పుడూ మీ యొద్ద నుండుటకు ఆయన నేను పంపిస్తున్నాను అన్నాడు. ఉండుటకు మీ దగ్గర ఉంటాను అంతేగాని అప్పుడప్పుడు మీరు భజన చేసి వచ్చి మీ మీద వాలి మళ్ళీ వెళ్ళిపోతాడా? అలాగే లేఖనాల్లో లేదు. ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు మీ పంపించాను అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు. మన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మని వరం పొందాము కదా. దయచేసి గమనించండి. అంటే ఇప్పుడు ఎన్ని రకాల బాప్తిసాలు వచ్చినాయి? ఇప్పుడు
బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మం ఇచ్చారు, గుర్తుందా మీకు? ఏమండి, గుర్తుంది కదండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడా? ఇప్పుడు ఆ బాప్తిస్మం చెల్లుతుంది ఇప్పుడు. అయ్యో, యోహాను గారే కదా ఇచ్చారు, పెద్ద ఆయన కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాను తోటే కదా బాప్తిస్మం ప్రారంభించబడింది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన దగ్గరే పొందాడు కదా. అటువంటిప్పుడు ఇప్పుడు ఎందుకు చెల్లదు? చెల్లుతుందా? పోనీ నేను సముద్రంలో ఒకసారి రౌండ్ కొట్టేస్తానంటే బాప్తిస్మం అవుతుందా? మేఘం కింద నడుచుకుంటూ వస్తానంటే కుదురుతుందా? వాడకట్టుకుని అందులో ఉంటే బాప్తిస్మం పొందినట్టు అన్నారు, బయటకు వచ్చేస్తే పొందినట్ట? దయచేసి గమనించండి, ఇవన్నీ కూడా బాప్తిసాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను, ముగించేస్తాను నేను. అగ్ని బాప్తిస్మం తెలుసా? అగ్ని బాప్తిస్మము ఇప్పుడు ఆయన అన్నాడు, నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాను. అక్కడ బాప్తిస్మం అన్నాడమ్మా, బాప్తిస్మం ఇచ్చును అన్నాడు. అగ్ని బాప్తిస్మం అంటే ఏంటి? నరకం. అగ్ని బాప్తిస్మం అంటే ఏంటి? అది నరకం అండి. అందులో ఎవరిని ముంచుతాడు? ఎవరైతే ఆయన మాట వినరో వాళ్ళని ముంచుతాడు ఆయన. అందుకని అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని 9:67 ఎక్కడ మార్క్స్ వార్త చదువుకుంటూ ఉంటా. ఆడ అగ్ని ఆరదు, పురుగు చావదట అందులో పడితే. దయచేసి గమనించండి, అగ్ని బాప్తిస్మం అంటే అది ఇంకా అమలులోనికి రాలేదు. మారు మనసు విషయమైన బాప్తిస్మం అంటే అది యోహాను గారు ఇచ్చేశారు. వాడలో బాప్తిస్మం అంటే అది 8 మందితో అయిపోయింది. మేఘం కింద సముద్రంలో అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు పొందేసారు, అయిపోయింది. ఇప్పుడు మనం పొందే బాప్తిస్మం ఏంటి? 2:36 పేతురు గారు ఏమన్నారు అపోస్తలుల కార్యములో? అందుకు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందమన్నాడా? అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చేవాడా? లేదు. చూడండి, 2 డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పొందే బాప్తిస్మము యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోవాలి, అవునా కదా? మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు అన్నాడా? అంటే పౌలు గారు చెప్పే విషయం ఏంటంటే బాప్తిస్మం ఒక్కటే అంటే అప్పటికి ఏ బాప్తిస్మం అమలులో ఉన్నదో ఆ ఒకటే బాప్తిస్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక నరకం అనే బాప్తిస్మం గురించి ఒకటే మిగిలి ఉంది. ఇది పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే రకమైన బాప్తిస్మం పొందాలి, నీటి బాప్తిస్మం పొందాలి. అంతేనా? లేకుంటే చిలకరింపు, కుమ్మరింపు, జెండా కింద బాప్తిస్మాలు, ఈ రకరకాల బాప్తిస్మాలు కూడా ఉన్నాయి. చిన్నపిల్లల బాప్తిస్మాలు ఇవి ఉన్నాయి. మళ్ళీ వాటి గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. బైబిల్లో ఇన్ని రకాల బాప్తిస్మాలు చూపించారు. కానీ ఇప్పుడున్న అమలులో ఉన్న బాప్తిస్మం ఏంటంటే విశ్వాసులు మనం పొందే బాప్తిస్మం, అది యేసుక్రీస్తు నామములో పొందే బాప్తిస్మం, పాప క్షమాపణ కొరకు పొందే బాప్తిస్మం, పరిశుద్ధాత్మను పొందుకోవటం కొరకు పొందే బాప్తిస్మం. కాబట్టి ఇది బాప్తిస్మం. ఈ బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిస్మము ఒకటే, అందరూ ఈ రకమైన బాప్తిస్మమే పొందాలని. క్లియర్? ఇంకా ఆఖరిది మాట్లాడేస్తున్నాను. ఆఖరిది ఏంటి? దేవుడు ఒక్కడే. ఆఖరిది ఏంటండి? దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆఖరి మాట, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన గురించి చెప్పాలంటే నా వల్ల కాదు, ఎందుకంటే దేవుని గురించి ఎంత పెద్ద సబ్జెక్ట్ అది. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. దేవుణ్ణి ఎవరైనా చూసారా? ఏమండి, దేవుణ్ణి ఎవరైనా చూసారా? దేవునిని ఎవరు కూడా ఎప్పుడునూ చూడలేదు, చూడనేరడు. కాబట్టి దేవుడు ఎవరికి కూడా కనిపించలేదు, ఎవరికి తెలియదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన ఇలా ఉంటాడని బయలుపరిచాడు తప్ప, ఆయన గుణాలు తెలిపాడు తప్ప ఆయన ఎలా ఉంటాడో ఆయన రూపురేఖల గురించి మనకు ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడు ఒక్కడే. అది పెద్ద సబ్జెక్టు. దేవుడు ఒక్కడేనా అనే దాని గురించి చాలా పెద్ద టాపిక్. ఎప్పుడైనా సమయం దొరికితే ఆ దేవుడి గురించి మీకు గొప్పగా చెప్పడానికి నేను ప్రయాసపడతాను. సమయం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడితో ముగించబోతున్నాను.
కానీ ఆ 7 ఏంటో చెప్పేయండి, నేను కూర్చుంటాను. ఏంటి మొట్టమొదటిది? శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆత్మ ఒక్కడనక, ఆత్మయు ఒక్కడే. ఓకేనా? క్లియర్. నిరీక్షణ ఒక్కటే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మము ఒకటే, తండ్రిని, అందరికీ తండ్రిని దేవుడు. ఇవన్నీ క్లియర్ చేశాను కదా, మిగతా అన్నీ క్లియర్ అయినాయి కదా. దేవుడి గురించి నేను ఎప్పుడైనా చెప్తాను. ఓకేనండి? ఎందుకంటే ఇప్పుడు మనకు సమయం లేదు. ఆయన గురించి చెప్పాలంటే నా వాడికి, నాలాంటి బోటోడికి అసలే ఆయన గురించి చెప్పేంత కెపాసిటీ నాకు లేదు. ఏదో తెలిసినా ఏదైనా చిన్న చిన్న గుసగుస లాంటి శబ్దం అయితే చెప్తాను ఎప్పుడైనా. అది కూడా పెద్ద ప్రసంగాలు మనం కూర్చొని ఉండలేనంత ప్రసంగాలు మనం అనుకుంటాం. కానీ దేవుని గురించి చెప్పేది ఇంత ఇసుక రేణువు కంటే తక్కువే. ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మరి నాకు చక్కటి సమయాన్ని అప్పగించి సంఘానికి బోధించమని నాకు ప్రోత్సహించి, ఎక్కడో మారుమూలలో అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి మమ్మలను తీసుకొని వచ్చారు మన సహోదరులు రావు గారు. మాకు ఇటువంటి మీలాంటి వాళ్ళ మధ్యలో మరి ఇలాగా బోధించి వాక్యాన్ని మీతో పంచుకోవటం, మీతో ఆనందించటం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆ దైవజనులు మా మధ్యకు వస్తూ ఉంటారు. ఇంచుమించుగా 150 కిలోమీటర్లు ఉంటుంది ప్రయాణం చేసి, వెంటనే వాక్యం చెప్పండి అంటే వాక్యం చెప్పడానికి రెడీగా ఉంటాను. నేనైతే ఎప్పుడో అలసిపోయాను, నాకు నీరసంగా ఉంది. నేను అక్కడ కారు పెట్టాను, పడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఆయనైతే అలా లేరు. ఆయన చక్కగా ఎక్కడికి తిప్పేసిన కొండల్లో, వాగుల్లో, గుట్టల్లో మొత్తం అంతా తిరిగి తిరిగి ఎంతో చక్కగా ప్రయాసతో దేవుని యొక్క మాటలు చెప్పడం అంటే ఎంతో ఇష్టం అన్నమాట. అలా వాళ్ళ కుటుంబ సమేతంగా చక్కగా మరి సంఘాన్ని చక్కగా ప్రోత్సహిస్తూ మంచి పరిచర్య చేస్తున్నటువంటి సహోదరులు మరి రావు గారికి, ఆయన కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఇటువంటి ప్రేమ కలిగినటువంటి సహోదరుడు అన్నగా మాకు దొరకటం మేము చాలా సంతోషిస్తున్నాము. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.